అమ్మాయిలు పట్టీలు ఎందుకు వేసుకోవాలి? అది అలంకారం అయితే కాదు, అనుమానంతో మన వాళ్ళు అలా అలవాటు చేశారు. ఇదే ప్రూఫ్. ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేస్తారు? రంగుల ముగ్గులు అనేవి పెద్ద స్కామ్. రుద్రాక్ష మాల వేసుకోవటం ప్రమాదం. దానికి కారణం స్త్రీలకి మన భారతదేశంలో చాలా కండిషన్స్ ఉన్నాయి, చాలా ప్రత్యేకమైన కండిషన్స్ ఉన్నాయి. దానికి మన పురాణాలలో చెప్పిన గోల ఇదే. నిజానికి దేవుడు ఉన్నాడా లేడా అన్నది ప్రశ్నే కాదు. వీటికి సమాధానం చెప్పు. బ్రాహ్మణులు మాంసం తింటారా? మన అందరికీ చాలా విచిత్రంగా ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్ ఆలోచిస్తే అందరికంటే ఎక్కువ ఆలోచనలతో నేను మొదలుపెట్టాను సమాధానాలు వెతకటం. అసలు ఈ దేవుడు అంటే ఎవరు? మన ఇండియాలోనే కాదు, అమెరికా, ఫ్రాన్స్ అండ్ దుబాయ్ ఆర్ చైనా, ఇంకా చాలా దేశాలలో కూడా ఏదో ఒక రకంగా ఏదో పేరుతో దేవుడిని నమ్ముతాం. మన కల్చర్స్ వేరే ఉండొచ్చు, పూజలు చేసే విధానం వేరే ఉండొచ్చు, కానీ అసలు ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది? అందరం తెలుసో తెలియకో ఒకే అడవిలో వేరు వేరు ప్రదేశాలలో ఉన్నాం. సింపుల్. అన్నిటికీ మించి ఎక్కడైనా ఏ దేశంలో అయినా మన హిందూ ధర్మమే మొదటి స్థానంలో ఉంది. చాలా వరకు ఇప్పుడున్న టెక్నాలజీ, కొత్త కొత్త ఇన్వెన్షన్స్ అన్నీ ఒకప్పుడు మన వాళ్ళు గ్రంథాలలో రాసి ఉంచినవే. ఇప్పటి వరకు ఎన్నో రోగాలకి మందులు కనిపెట్టడానికి నానా తిప్పలు పడుతున్నాం. కానీ ఒకప్పుడు అసలు అలాంటి డిసీజెస్ రాకుండా, అలాంటి రోగాలే మన దరి చేరకుండా ఎలా బ్రతకాలి, ఏం తినాలి, అవి మనకి తెలియకుండానే మన లైఫ్ స్టైల్లో అప్లై చేశారు. మన లైఫ్ స్టైల్ చాలా గొప్పది. ఇండియాలో కల్చర్ చాలా గొప్పది. ప్రతి ఒక్క దానికి ఎంతో మీనింగ్ ఉంది. అది తెలియక మనం ఈ ఫ్యాషన్స్కి, జనరేషన్స్కి ట్రెండింగ్ అని అలా పిచ్చి పట్టినట్టు చేస్తూ ఉన్నాం. నాశనం చేసుకున్నాం అంతా. సింపుల్గా అబ్జర్వ్ చేసిన అర్థమైపోద్ది. ఒకప్పుడు మన ఊర్లో చాలా వాటర్ పౌండ్స్ ఉండేవి, అదే చెరువులు. అవి లేవు ఇప్పుడు. వాటర్ మా ఊర్లో కూడా అమ్ముతున్నారు. నేచర్ ఇచ్చేవి ఫ్రీగా ఇప్పుడు డబ్బులతో వస్తున్నాయి. ఇంకా చాలా సింపుల్గా ఒకప్పుడు కట్టెల పొయ్యి మీద వండుకునే వాళ్ళం, ఇప్పుడు గ్యాస్. అది వచ్చాక కరెంట్. ఇలా మనం అప్డేట్ అవుతున్నాం అనుకుంటున్నాం. మళ్ళీ గ్యాస్ రేట్ పెరిగిందని గొడవ పడతాం, కరెంట్ పెంచారు, కరెంట్ రేట్స్ పెరిగాయని గొడవ పడుతూ ఉంటాం. ఉన్న ఇంటికి ట్యాక్స్ కడుతున్నాం. కరెంటు బిల్ ఎందుకు ఎంత ఎక్కువ వస్తుందో అర్థం కాదు. రకరకాలుగా చెప్పులు వేసుకొని రోడ్ల మీద నడుస్తూ ఉంటాం స్టైల్గా. జస్ట్ ఇమాజిన్, ఇవి అన్నీ ఒక 20-50 years బ్యాక్ ఇంతలా లేవు. నౌ ఇవి అన్నీ తెలియకుండానే కుడిపిస్తున్నాయి. ఏది మనం మార్చలేము, కానీ ఇది ఎందుకు జరుగుతుంది? మన జీవితాలను వాటికి తెలియకుండానే మనం వాటిని ఎందుకు అలవాటు చేసుకున్నాం? ఎవరు అలవాటు చేశారు ఈ జీవన విధానాలన్నిటినీ? 200 years బ్యాక్ బ్రిటిషర్స్ వచ్చారు. వాళ్ళు మనకి చేసిన అలవాట్ల కంటే మనం చేసుకున్నవే ఎక్కువ. వాళ్ళు దోచుకున్నది నిజానికి డబ్బు కాదు, మన కల్చర్ని, మన వే ఆఫ్ లైఫ్ని. ఇవి అన్నీ పోయాయి. తెలిసి మనం సంబరపడుతున్నాం. మీరు గమనిస్తే తెలుస్తుంది. మన గ్రంథాల కోసమే చాలా యుద్ధాలు జరిగాయి, రాక్షసులకి మనకి. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఏదైనా మెడిసిన్ ఆర్ చంద్రయాన్ ఇవి కనిపెట్టారు అనే న్యూస్ రాగానే మన గ్రంథాలలో పిక్స్ వస్తాయి ఎమ్మటే. సేమ్ డిజైన్ మన వాళ్ళు ఎప్పుడూ రాసి పెట్టారు ఇవన్నీ అంటాం. అవి వచ్చాక మన వాళ్ళు ఇది అంతా ఒకప్పుడు ఉంది మా దగ్గర అనుకుంటారు. ఇక్కడితో కథ అయిపోయింది. ఇప్పటికీ మన దగ్గర చాలా గ్రంథాలు లేవు. అవి మ్యూజియంస్లోనూ షోకేస్లో ఉన్నాయి. ఎంత పెద్ద కామెడీయో. బ్రిటిష్ లైబ్రరీలో, గొప్ప గొప్ప మ్యూజియంస్లో మన గ్రంథాలు ఉంటాయి. అవి సీక్రెట్గా ఫారెన్ సైంటిస్టులు అర్థం చేసుకోవడానికి నానా తిప్పలు పడుతుంటారు. సంస్కృతం మనం ఎప్పుడో వదిలేసాం, కానీ చాలామంది ఫారెన్ సైంటిస్టులు సంస్కృతం నేర్చుకొని మరీ పరిశోధనలు చేస్తున్నారు. మన వాళ్ళు సంస్కృతం భాష కాదు, జాబ్స్కి యూజ్ అవ్వనే అవ్వదు, ఇంగ్లీష్ మీద పట్టు సాధిస్తూ ఉన్నారు. నీకు వాడు జీవితాన్ని ముష్టిగా వేసి నెలకి ఇంత జీతం అని పడేస్తున్నాడు. నిన్ను, మన జీవితాలను చాలా వరకు వాడే మార్చాడు. ఎవరికి తెలియని విషయం ఏంటంటే బ్రతకడానికి తిప్పలు పడేలా చేశాడు.
పండితులు కూడా పూజలు చేయడానికి భయపడుతున్నారు. మనకి తెలియకుండానే మన లైఫ్ చాలా మారింది. ఎడ్యుకేషన్, జాబ్స్, ఫ్యామిలీ, పిల్లలు, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ జాబ్, వాళ్ళ పెళ్ళి, వాళ్ళ పిల్లలు ఒక సర్కిల్లో మనలందరినీ బ్రతికేలా చేశారు. ఇంకా చాలా పెద్ద కథనే ఉంది. మరి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అసలు ఈ పూజలు చేయడానికి రీజన్స్, దేవుడు ఉన్నాడా, నమ్మకంతో కాదు నిజంగా నమ్మి ఈ ప్రశ్నలకి సరైన సమాధానం చూద్దాం.